జై జై గురుదత్త. నమస్కారం. నమస్కారం. అది శివుడు పైన పైన ఆ చివర కరెక్ట్ గా ఇదే దిశలో పోతే శివాలయం ఉంది. ఇప్పుడు మీకు పైకి ఎక్కితే చూపిస్తా, శివాలయం కనబడుతుంది. ఇప్పుడు ఇదే దిశలో ఆ శివుడు వచ్చేసేసి ఆడికి వెళ్దాము. ఇంకా అదే విగ్రహం ఉంది. ఇది ఏ బండతో చెక్కబడిందో అక్కడ అదే బండతో అదే ప్రాణవటం మార్చారు కానీ బండ అదే ఉంటుంది. ఓకే ఓకే. ఇక్కడ మ్యాప్లు ఇచ్చిండు మామ, కొన్ని మ్యాప్లు ఇచ్చిండు. దీనికి ముంగల మంచి పుట్ట ఉంటుండే, దాంట్లోకి వచ్చిపోతుండ్రే. మేము ఆమెను ఏమి భద్రకాళి కాదు, అమ్మ మానసాదేవి అని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. వాస్తవం కాడికి ఆమె మానసాదేవి. ఇక్కడ ఉన్న శక్తి మాత్రం కంప్లీట్ గా నాగశక్తి. అమ్మవారిని మనం దర్శించుకోవాలి అనుకుంటే మనకి మంచిగా ఉంటే నాగశక్తి రూపంలోనే మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అమ్మ నేను చూడాలనుకుంటే ఇప్పుడు మనం చూడాలనుకుంటే అమ్మవారికి మనకు కనిపిస్తుంది. ఆ విధంగా వచ్చేసి అంత శక్తి ఉంది. అందుకే ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా అమ్మవారు నాగపీఠం పైనే కూర్చుని కొద్దిగా నాగపీఠం పైనే కూర్చుని ఉంది. అది నాగపీఠము. ఇది నాగపీఠము. వీళ్ళు 3 తలలు, ఇక్కడ 3 తలలు, 3 కంప్లీట్ నాగపీఠం పైన శ్రీ మహమ్మాయి సౌమ్యంగా ఉంటుంది. దీనికి సంబంధించిన చాలా వాళ్ళు వేసేసి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అఘోరా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. ముగ్గురు వచ్చారు. వాళ్ళు మనకి ఆలయ చరిత్ర కావాలంటే వాళ్ళు చెప్పిన దానికంటే వాళ్ళే మనకు కర్నూలులో కట్టినట్టుగా చూపించారు. ఓహో. ఈ గుడి ఇది పూర్వం ఇది గుహలా ఉండే. ఇది గుహలా ఉండే. ఈ గుహ ద్వారా వెళ్తే శివాలయానికి వెళ్తది అని చెప్పి దారి వెళ్తది అని చెప్పేసి నానుడు ఉండే. మా తాత వాళ్ళు నానమ్మ వాళ్ళు చెప్పిరు ఆ విధంగా. ఇది కంప్లీట్ గా బొయ్యారం లాగా ఉండేది. ఏమనేస్తే పెద్ద గల్లనమని సౌండ్ వచ్చేది. ఇటు నుంచి వెళ్తే శివాలయానికి దారి ఉంది, దగ్గరే. దాన్ని బట్టి నాకు వాళ్ళు అఘోర చెప్పింది సింక్ అయింది అన్నట్టు. అప్పుడు నిజంగా కదా ఇక్కడ నుంచి శివాలయానికి దారి ఉంది అంటే అదే అఘోర. అంటే ఇక్కడ ఏ అఘోర అయితే చెక్కింది కూడా అఘోర చెక్కింది. చెక్కడం శిల్పి అఘోర శిల్పి చెక్కుకున్నాడు. ఆయన అక్కడ భైరవుని పెట్టుకున్నాడు, కాలభైరవుని పెట్టుకున్నాడు, ఇక్కడ అమ్మవారిని చెక్కింది. ఓకే. అయితే ఇవన్నీ గుండ్లే ఉండే, ఇవన్నీ కంప్లీట్ గుండ్లే ఉండేవి, గోడలు లేకుండా మీరు పెట్టించారు ఇవన్నీ. ఇవి మొన్న రీసెంట్ గా మనము కట్టించిన గుళ్ళు ఇవన్నీ. ఏమన్నది ఈ ప్రాంతాన్ని మమ్మాయి గిద్దె అని పిలిచేవారు. దీనికి చిన్న నీళ్లు నిల్చే స్థలం ఉంది గిద్దె మాదిరిగా, దాన్ని గిద్దె అని. ఇక్కడ మహమ్మాయి కొలువై ఉంది కాబట్టి ఈ స్థలాన్ని మమ్మాయి గిద్దె అని పిలిచేవారు. ఈ తలకొండపల్లి అనే ఈ ఊరికి పేరు రావడం కూడా ఇదే. ఊరికి ఈశాన్యంలో ఈ కొండలాంటి ప్రాంతం ఉండడం వల్లనే ఈ ఊరికి తలకొండపల్లి అనే పేరు వచ్చింది.